సమావేశానికి చేసినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మల్కాజ్గిరిలో ఈరోజు మల్కాజ్గిరిలో అభివృద్ధి వేగవంతంగా సంవత్సరంన్నర కాలంలో ఊగిస్తున్నటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా 136 డివిజన్లో ఎన్నో 15 ఏళ్ళ నుంచి కలగా మిగిలిపోయిన ఆరోబి ఈ సాయి కృపా కాలనీ నుంచి ఎంప్లాయీస్ కాలనీ మీదిగా సాయి ఎంక్లేవ్, జూపల్లి హోమ్స్ మీదిగా పోయే బాక్స్ డ్రైన్ గత 15 సంవత్సరాలుగా కలగానే మిగిలిపోయింది. దాన్ని ఇమీడియట్లీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అది చేయించి శాంక్షన్ 6 కోట్ల 30 లక్షలు పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే ఈరోజు మొత్తానికి కూడా నేడమెట్ డివిజన్లో చాలా ఇబ్బందిగా మారిన ఆర్కేపురం బ్రిడ్జ్ విషయంలో కూడా చాలా చొరవ తీసుకున్నాడు. ఎందుకంటే ఎవరు చూడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే. ఆ రిప్రజెంటేషన్స్ వల్లనే 240 కోట్లు 50 కోట్ల ఫ్లైఓవర్ని ఈరోజు 4 లైన్ల ఫ్లైఓవర్ని శాంక్షన్ చేయించుకునే ఘనత మా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి. అలాగే ఈరోజు 15 సంవత్సరాలుగా ఆ బాక్స్ డ్రైన్ దిక్కెళ్ళి ఎంతో వేల మంది ప్రజలు ఇటు సాయి కృపా కాలనీ కానీ ఎంప్లాయీస్ కాలనీ కానీ, ఎంప్లాయీస్ కాలనీలో నియర్లీ ఒక 1100 ఇండ్లు ఉంటాయి. వాళ్ళంతా కూడా ఎంతో ఇబ్బంది, 365 రోజులు ఎప్పటికీ కూడా మురికి నీళ్ళలోనే నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉండేది. ఎన్నిసార్లు మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఆ రోడ్డు సీదా ఈడికెళ్ళి సాకెట్కి వెళ్ళే రోడ్ అది. ఆ రోడ్డు కోసం ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకునే నాదుడు లేకుండే. కానీ ఎమ్మెల్యే రాగానే వస్తేనే ఆ పనిని ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొని చేయడం చాలా సంతోషకరం. అలాగే ఎన్నో వర్క్స్ ఇప్పుడు ఈరోజు మా డివిజన్లో బైసన్ ఎంక్లూవ్ అని అందులో సీసీ రోడ్స్ కానివ్వండి, దారా ఎంక్లూవ్లో సీసీ రోడ్స్ కానివ్వండి, రాక్ గార్డెన్లో సీసీ రోడ్స్, ఇవన్నీ కూడా సంవత్సర కాలంలోనే ఇవన్నీ కూడా వర్క్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఏ రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఏం ఉత్తగపోతలేవు. అన్నీ కూడా కష్టపడి ఏదైనా తల వంచి పని చేయించే ప్రయత్నంలో ప్రభుత్వాన్ని తల వంచి పని చేపిస్తున్నాడు. ప్రతి పని కూడా అవుతుంది. ఇంకా కూడా ఈరోజు వేరే రైల్వే విషయంలో అంటే ఈరోజు అందరూ పెద్దలు మాట్లాడారు. మొత్తంలో కూడా రైల్వే విషయాలలో కూడా అన్నగారు ఏదో 50 కోట్లు 40 కోట్లు మల్కాజ్గిరికి కాదు 1000 కోట్లు తెచ్చిండి. ఇలా రైల్వే బ్రిడ్జ్లు 1000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్, దాన్ని యూజ్ చేసుకునే తెలివి ముందున్న ఎమ్మెల్యేలకు లేకుండే ఈ ఎమ్మెల్యే అవన్నీ యూజ్ చేసి ఈరోజు రైల్వే ఇవన్నీ కూడా తేవడం జరిగింది. ఈరోజు రైల్వే ఆర్యూబీలు కూడా ఈరోజు రావడానికి ముఖ్య కారణం మా రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్స్ అని చెప్పి ప్రభుత్వం కూడా సీఎం ఏ పార్టీ అయినా కూడా ఏం భేదశాలకు పోకుండా ప్రతి మినిస్టర్ని కలుస్తున్నాడు, ప్రతి సీఎంని కలుస్తున్నాడు, మినిస్టర్లను కలుస్తున్నాడు. ఎవరినైనా నాకు పబ్లిక్ ఎన్నుకున్నారు, నన్ను ప్రజలకు ఏదో చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో మెప్పు పొందాలి, మల్కాజ్గిరి ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు వాళ్ళకు న్యాయంగా పనిచేయాలన్న ఉద్దేశంతో మర్రి రాజశేఖర రెడ్డి గారు కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా కష్టపడి సహకరిస్తున్నారు. అలాగే మల్కాజ్గిరి ప్రజలు కూడా అందరూ కూడా హర్షిస్తున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే ఇంతవరకు మనకు రాలేడు. ఇట్లాంటి ఎమ్మెల్యే రావడం మన మల్కాజ్గిరి ప్రజలకు ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని చెప్పి భావిస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.